హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ మార్చి మరియు ఏప్రిల్ నెలల్లో చెల్లింపులు జరిగే పెండింగ్ బిల్లుల లిస్ట్ అయితే ఇదే. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు గౌరవనీయులైన పెన్షనర్లకు సంబంధించి ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నటువంటి వివిధ రకాల బిల్లుల చెల్లింపులపై ప్రక్రియపై అత్యంత కీలకమైన అప్డేట్ అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ఈ మార్చి మరియు ఏప్రిల్ నెలల్లో ఏ ఏ బకాయిలు మీ ఖాతాలో జమ కానున్నాయి అనే పూర్తి వివరాలను ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ మరియు డీఆర్ అరియర్స్ చెల్లింపుల జాబితా ఇప్పుడు సిద్ధమైంది. ఈ బకాయిల ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తూ మార్చి మరియు ఏప్రిల్ నెలలను డెడ్‌లైన్‌గా నిర్ణయించినట్లు సమాచారం అందుతోంది. గతంలో మనకు తెలిసినట్లుగానే ఏపీ ప్రభుత్వం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 14, 2026న ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఒక తీపి కబురును అందిస్తూ పెండింగ్ బిల్లుల చెల్లింపులకు శ్రీకారం చుట్టింది. అయితే ఈ చెల్లింపుల పంపిణీలో కొన్ని సాంకేతిక మరియు నిధుల సర్దుబాటు కారణాల వల్ల తీవ్రమైన వ్యత్యాసాలు చోటు చేసుకున్నాయి. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులలో కొందరికి 3 విడతల బకాయిలు జమ అవ్వగా, మరికొందరికి 6 విడతల వరకు నగదు అందింది. దురదృష్టవశాత్తు చాలామందికి కనీసం ఒక్క విడత కూడా అందలేదు. మరికొందరికి కేవలం ఒకే విడతలోనే నిలిచిపోయింది. ఇలా చెల్లింపులు జరగని వారు ప్రస్తుతం తీవ్ర నిరీక్షణలో ఉన్నారు. ఈ బకాయిల చెల్లింపుల గురించి ప్రస్తుతం ఒక అధికారిక మరియు నమ్మదగిన సమాచారం అయితే మనకు లభిస్తోంది. సో, దాని గురించి లోతుగా చర్చించేందుకు ముందు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. మన ఛానల్ ద్వారా జనవరి 1వ తేదీ నాడు నూతన సంవత్సర వేళ ఉద్యోగులకు డీఏ అరియర్లపై తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. సో, ఆ వీడియోను మనమైతే మన ఛానెల్‌లో పెట్టడం జరిగింది. సరిగ్గా వారం లేదా 10 రోజుల్లోనే ప్రభుత్వం నుంచి డీఏ మరియు డీఆర్ అరియర్స్ చెల్లింపులకు సంబంధించి ఉత్తర్వులు కూడా రావడం గమనార్హం. నగదు జమ అవ్వటం మనం చూసాం కూడా. అదేవిధంగా మొదటి, రెండవ మరియు మూడవ విడతల్లో ఎవరికి ఎంత నగదు దక్కుతుందనే లెక్కలను కూడా మనం ముందే మన ఛానెల్ ద్వారా అయితే తెలుసుకోవడం జరిగింది. సో, ఈ సమాచారం ఖచ్చితమైన ఆధారం అండి. సో, దానివల్లనే వీడియో అయితే చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం మిగిలిపోయినటువంటి బకాయిల విషయానికొస్తే, జనవరి నెలలో ఎవరికైతే డీఏ, డీఆర్ బకాయిలు అందలేదో వారి కోసం ప్రభుత్వం మార్చి నెలలో ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఫిబ్రవరి నెలలో సాధారణంగా రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన మరియు అప్లోడింగ్ ప్రక్రియ ఉంటుంది. దీని ప్రకారంగా ఆర్థిక శాఖ అన్ని రకాల బిల్లుల చెల్లింపులపై ఫిబ్రవరి 10వ తేదీ నుండి తాత్కాలికంగా నిషేధం విధించింది. మరి ఈ కారణంగానే ఫిబ్రవరి నెలలో కొత్త బిల్లులు పెట్టడానికి లేదా పాతవి ప్రాసెస్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. అయితే ఈ నిషేధం త్వరలోనే ముగియనుంది. కాబట్టి ఎవరికైతే ఇప్పటివరకు అరియర్స్ క్రెడిట్ కాలేదో అటువంటి ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఈ మార్చి నెలలో తిరిగి బిల్లులు పెట్టుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించబోతోంది. మరోవైపు కూటమి ప్రభుత్వం ఇటీవల దీపావళి కానుకగా ప్రకటించిన కొత్త డీఏ బకాయిల గురించి కూడా స్పష్టత వచ్చింది. ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం పెంచిన డీఏ బకాయిలను 3 సమాన విడతల్లో చెల్లించనున్నారు. ప్రస్తుతం డీఏ రేటు 33.67% నుండి 37.31%కి పెరిగింది. ఈ పెరిగిన డీఏ జనవరి 1, 2024 నుండి సెప్టెంబర్ 30, 2025 వరకు, అంటే మొత్తం 21 నెలల కాలానికి సంబంధించి బకాయిలను కవర్ చేస్తుంది. మరి ఈ భారీ మొత్తాన్ని ఒకేసారి కాకుండా ఆగస్టు 2026లో మొదటి విడతను, అలాగే ఈ మేరకు నవంబర్ 2026లో రెండో విడతను మరియు ఫిబ్రవరి 2027లో మూడో విడతను చెల్లిస్తామని అయితే ప్రభుత్వం జీవోలో స్పష్టంగా పేర్కొంది. అయితే ఈ బకాయిల్లో 10% మొత్తాన్ని ఏప్రిల్ 2026లోనే చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ చెల్లింపులు వివిధ భాగాల వారికి వేర్వేరు రీతుల్లో జరుగుతాయి. సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించిన ఈ యొక్క 10% నగదు నేరుగా వారి ప్రాన్ ఖాతాల్లో జమ చేయబడుతుంది. అలాగే ఓపీఎస్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు ఈ మొత్తాన్ని వారి జీపీఎఫ్ ఖాతాలకు అడ్జస్ట్ చేస్తారు. ఇక పెన్షనర్ల విషయానికే వస్తే 10% బకాయిలను నేరుగా నగదు రూపంలోనే చెల్లిస్తారు. మొత్తంగా చూస్తే ఏపీలోని ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఈ ఏప్రిల్ నెల నుండి ప్రతి 3 నెలలకు ఒకసారి క్రమ పద్ధతిలో డీఏ బకాయిలు అందే అవకాశం ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని ఆశించవచ్చు.
కాబట్టి సంక్రాంతి సమయంలో సాంకేతిక కారణాల వల్ల లేదా బడ్జెట్ నిధుల వల్ల గానీ ఎవరికైతే బిల్లులు ఆగిపోయాయో వారందరికీ వచ్చే మార్చి నెలలో ఆ బకాయిలు జమ కావడం ఖచ్చితంగా ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ మేరకు ఈ సమాచారం మీకు ఉపయోగపడిందనైతే ఆశిస్తున్నాను. సో, ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మార్చి నెలలో బిల్లుల ప్రక్రియ మళ్ళీ పుంజుకోనుంది ఫ్రెండ్స్.